గుర్రంపోడు బీఆర్ఎస్ శ్రేణుల గర్జన మహాసభలో హరీష్ రావు మాట్లాడుతూ రైతు బంధు బకాయిలు 20,000 కోట్ల చెల్లించలేదని 60% రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై విఫలమైందని అన్నారు. నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పెద్దలు రవీంద్ర నాయక్ గారికి, అదేవిధంగా సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బడుగుల లింగయ్య యాదవ్ గారికి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మిత్రులు బండా నరేందర్ రెడ్డి గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు నకరేకల్ మాజీ శాసనసభ్యులు లింగయ్య గారికి, కోదాడ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు బొల్లం మల్లయ్య యాదవ్ గారికి, గౌరవ మునుగోడు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారికి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మా రామచంద్ర నాయక్ గారు, దేవి ప్రసాద్ అన్న గారు, పల్లె రవికుమార్ గారు, రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా విద్యాసాగర్ అన్న గారు, మా కడారి అంజయ్ యాదవ్ గారు, ముఖ్యంగా ఈ నేడు నరసింహ గారు, మా గుర్రంపోట్ మండల బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, మొన్న అద్భుతమైన విజయాన్ని సాధించిన సర్పంచ్లకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, మా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నిన్న జగిత్యాల, ఇవాళ నాగార్జున సాగర్కి వచ్చినాం. ఎక్కడ పోయినా ఎవరిని కదిలించినా ఒకటే మాట, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. 4 కోట్ల తెలంగాణ ప్రజల నోట వస్తున్నది ఒకటే మాట, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి. ఎందుకంటే ఒకటి అర్థమైపోయింది ప్రజలకు, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఏదో కానీ 2.5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది, వీడు మొనగాడు కాదు, పెద్ద మోసగాడు అని. వీడు పెద్ద మోసగాడు అనే ప్రజలు స్పష్టంగా అర్థమైపోయింది. రాంగ ఇప్పుడు తానదేవరపల్లి కాడ చెయ్యడ్డం పెడితే వడ్ల బీటికి పోయినా. వడ్ల బీటికి పోతే ఒక పెద్ద మనిషి, ఏ పేరు ఉండనే, దశరథ్ రెడ్డి లోపలి పోయి దశరథ్ రెడ్డి చేయడం పెడితే లోపలి పోయిన. ఏం సంగతి పటేలా, ఏం పేరు అంటే దశరథ్ రెడ్డి అన్నాడు. ఏం సంగతి దశరథ్ రెడ్డి అంటే, అంత ఆగమైపోయింది సార్, కేసీఆర్ మంచిగుండే అంటుంది. ఏం సంగతి అన్నాం, ఈ వడ్ల బీట్ల సంచికి 2 కిలోలు తరుగు అంటున్నారట, క్వింటల్కు 5 కిలోలు తరుగు పెడుతున్నారు. అంటే బీట్ల 5 కిలోలు తరుగు, రైస్ మిల్ కాడికి పోతే మళ్ళీ 2 కిలోలు తరుగు. అంటే ఒక క్వింటల్ మీద 7 కిలోల తరుగు పెడుతున్నారు, గోస పెడుతున్నారు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అరే మన గవర్నమెంట్ కాదా బాబు అంటే, తెలుసు సార్ మిమ్మల్ని గుర్తుపడతాం రాని నన్ను తీసుకపోతే సేల్ మొత్తం ఎండిపోయింది. ఏం చేయనని మొక్కల కంకులు మొత్తం ఇట్లా ఎండిపోయినాయి. పసులు మేయడానికి ఇడిచారు. ఇది మా బతుకు. మేమే మోసపోయి ఓట్లు వేసినాం. ఇవాళ మాకు మొక్కం ఎక్కడ చూపేసుకోవాలో అర్థమైతే లేదు. మా బతుకులు ఆగమైపోయినాయి. పశువులకు కూడా మేత లేదు, నీళ్ళున్నాయి, గ్రౌండ్ వాటర్. అంతకుముందు గ్రౌండ్ వాటర్ ఉండకుండే. తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ వచ్చిన తర్వాత, మరి హరీష్ అన్న ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత చెరువులు కుంటలు పుడిక తీసిన తర్వాత గ్రౌండ్ వాటర్ పెరిగింది. నీళ్ళున్నాయి కానీ కరెంట్ లేదు. 6 గంటలు కరెంట్ వస్తుంది, ఎప్పుడు వద్దా మాకు తెలియదు అని చెప్పి నెత్తి కొట్టుకుంటా ఉన్నారు. మేము నెత్తి కొట్టుకుంటుంటే లోకల్లో ఎమ్మెల్యే గెలిచి ఆయన పోతా ఉన్నాడు. ఆపని స్టార్ట్ చేస్తారు బిడ్డ చెప్తే ఇంటిగా కేసీఆర్ గారు ప్రతి మీటింగ్లో చెప్పిండు, మళ్ళా పెద్దపా మింగినట్లు మిగుతుంది, ఏడుకోని అనుకోతారు, గుర్తుపెట్టుకోండి అని. కానీ వాళ్ళ మోసపోయిన మాటలకు విని ఇవాళ మన రైతాంగం, మనం బతికేదే రైతులు, మన బతుకుదరే వ్యవసాయం బతుకుతేనే అన్ని కులాలు అన్ని వృత్తులు బతుకుతాయి. కనుక నేను ఎక్కువ చెప్పాను. ఇవాళ మోసపోయినాం. ఇంకొక విషయం చెప్తా, నిన్న ఢిల్లీ పోయినాం. మొన్న ఏది రిజర్వేషన్ పైన 42% ఇస్తున్నారు, అది వీకింది. మళ్ళీ డీలిమిటేషన్ అంటున్నారు. కొన్ని సంఘాలు ఇస్తే పోయి మాట్లాడి పోయినాం. అనుకోకుండా ఆ రోజు మధ్యాహ్నం ఒక తమిళనాడు, ఒక కర్ణాటక ఎంపీ ఏం మాట్లాడిందంటే, తెలంగాణ విభజన అనేది పాకిస్తాన్ ఇండియా అట్లా విడిపోయిందో అట్లా విడిపోయింది అని చెప్పి వాళ్ళు మాట్లాడింది.
వాళ్ళు మాట్లాడినప్పుడు ఎంపీలు ఉన్నారు, 16 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కరు కూడా ఒక మాట మాట్లాడలే. అదే ఆ పార్లమెంట్లో మనం ఒక్క ఎంపీ ఉన్నా, ఇక్కడ వేదిక హరిజన కానీ ఉన్నారు ఎవరైనా కానీ ఒక్కరున్నా వాడిని గల్లబట్టి గుంజి పడేసింది, ఎవడన్నా కొడగాలి తొక్కేది. కానీ మనం ఎంపీలు అయినందుకు వాడు ఎవరు మాట్లాడటం లేడు. పార్లమెంట్లో తెలంగాణ ఊసే లేదు, ఒక ప్రాజెక్టు లేదు, ఒక కథ లేదు. అందుకని పార్లమెంట్లో కానీ గలీలో కానీ ఢిల్లీలో కానీ మనం ఉంటేనే మనకి ఇజ్జత్ ఉంటుంది, మనకు గౌరవం ఉంటుంది. కనుక మీకు ఎక్కువ చెప్పాను. ఇక రేపు మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీ అంటున్నారు. మీరు ఏ ఎలక్షన్ వచ్చినా ఇక నుంచి వాళ్ళని మొత్తం మట్టి కనిపిస్తేనే కనీసం మిగతా 2 ఏళ్ళు ఇంత చప్పుడు ఇప్పుడు ఆ 2000 పెన్షన్, ఆ 10,000 రైతు మీద బంధు ఎంతనో ఉంటే వస్తుంది, లేకపోతే ఆయనతో వచ్చేది లేదు. కనుక మీరు అందరు కూడా సిద్ధం కావాలి. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో వాళ్ళని బట్టి కల్పించాలి. ఆ తర్వాత ఎవరు తిరిగినా ఏ గ్రామానికి వచ్చినా ఎక్కడికక్కడనే ఆ 6 గ్యారెంటీలు అడగాలి. 6 గ్యారెంటీలు కాకుండా గొర్రెలు ఇస్తామన్నారు, గొర్రెలకు పైసలు ఇస్తామన్నారు, షాప పిల్లలు అన్నారు, వృత్తి బజార్ అన్నారు, రైతు బంధు అన్నారు. చివరకు మనం పైసలు పెడితే కూడా పిడిసం దొరికే పరిస్థితి లేదు. కనుక ఎవరు కూడా మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు, అధికారంలో వచ్చేంత వరకు, వేదిక ఉన్న పెద్దలందరూ కూడా మళ్ళీ ఎమ్మెల్యేలు చేసి మీ కళ్ళ ముందు నీడవంత వరకు ఒక్క కార్యకర్త కూడా నిద్రపోకుండా అందరినీ చైతన్యవంతులు చేయాలని చెప్పని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ